అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ శుభము కలుగునుగాక. ఈ భూమి మీద ఆయన కొరకు జీవించడం ఎంత ఆశీర్వాదకరం అనుకుంటున్నారు. సృష్టికర్త అయిన దేవుని కొరకు మానవుడు జీవించడం ఎంత ప్రాముఖ్యం, ఎంత క్షేమం. రండి, ఈ సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని చదువుకుందాం. 41వ కీర్తన 3వ చరణాన్ని చదువుతున్నాను. రోగశయం మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, మనందరం కూడా ఏదో ఒక సమయంలో రోగశయం మీదకి ఎక్కవలసిన వారమే. ఏదో ఒక సమయం వస్తుంది, మనందరము బలహీన శరీరాన్ని కలిగిన వారమే. ఖచ్చితంగా ఏదో ఒక దినాన హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. అయితే దేవుని ఆదరణ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందన్నమాట. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగం కలుగగా నీవే వానిని. కాబట్టి దేవుడు ఆదరించేవాడని, స్వస్థపరిచేవాడన్న విషయం మనకు అర్థమవుతుంది. నిజంగా చాలా పర్యాయాలు నేను అనారోగ్యంతో బాధపడిన సందర్భాలు లేకపోలేదు. అలనాడు దావీదు, ఈరోజు నేను కూడా, దావీదు గారే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి భక్తులు కూడా ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడిన వారే. భక్తులైనంత మాత్రాన అనారోగ్యం రాదు అని కాదు, అంత బాగుంటుంది అని కాదు. దేవుని దయ, దేవుని కృపా వాత్సల్యత. ఎందుకంటే ఈ శరీరం బలహీనమైంది కనుక, బలహీనమైన ఈ శరీరానికి అనేక ఇబ్బందులు ఉండొచ్చు, ఉండవు అని చెప్పడానికి ఏం లేదు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, నేను ఒక 2 సందర్భాలు మీకు చెప్తాను. 2 సందర్భాలు మీకు చెప్తాను. ఎందుకంటే నేను పడిన ఇబ్బంది ఒక 2 సందర్భాలు చెప్తాను. నాకు తెలిసి అది 2009వ సంవత్సరం అనుకుంటాను. నేను చాలా అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కు అనారోగ్యం అంటే పెద్ద అనారోగ్యం అని కాదు, ఎందుకు నాకు తెలియకుండానే లోపీపి వచ్చింది, పడిపోయాను. హాస్పిటల్ తీసిపోయారు, బెడ్ మీద పనుకొని ఉన్నాను. అప్పుడు యేసుప్రభు గురించి కొద్ది గొప్ప తెలుసు నాకు. ఎంతవరకు తెలుసు అంటే, యేసుప్రభు దేవుడు, ఆయన పరలోకాన్ని తీసిపోతాడు. నా కుటుంబానికి కూడా యేసుప్రభు గురించి చెప్పాలి, వీళ్ళు కూడా తెలుసుకోవాలి అన్నంతవరకు తెలుసు. అంటే నేనేమనుకుంటున్నానంటే, బెడ్ మీద పనుకొని ఇక నా జీవితం అయిపోయింది, ఇక మా వాళ్ళంతా నరకానికి పోతారు నేను చనిపోతే అని నేను అనుకుంటున్నాను. ఆ బెడ్ మీద పనుకొని నా చుట్టూ మా చిన్నోదిన, తర్వాత పెద్దోదిన, పెద్దక్క ఉన్నారు, 3 ఉన్నారు. ఒకటే నాకు ఏడుపు వస్తుంది. అంటే నాకు కొంత ఆలోచన ఉందన్నమాట. చిన్నవాడినైనా కొంత గ్రహింపు దేవుడిచ్చాడు. నేను ఇలా ప్రార్థన చేసుకుంటూ బాగా ఏడుస్తూ ఉన్నాను. అరే వీళ్ళంతా నరకానికి వెళ్తారే అంటే అలా అనుకుంటున్నాను, ఎందుకో తెలియదు. ఇక బాగా ప్రార్థన చేస్తూ ఉంటే ఒక చిన్న స్వరం వినపడతా ఉంది. ఏమనంటే, నా ప్రియ సహోదరులారా, ఇదిగో వీరంతా రక్షణ పొందుతారు. ఇదిగో ఒక్కొక్కరిని దేవుడు చూపిస్తున్నాడు. చూపిస్తూ ఆ దినాల్లో నేనే ప్రభుని తెలుసుకున్నాను. అమ్మ తర్వాత నేను దేవుని తెలుసుకున్నాను.
ఇక దే ఒక 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 చిన్న స్వరం లాంటిది నాకు. అంటే ఏదో మిమ్మల్ని ఏదో భ్రమ పెట్టాలని నేను మాట్లాడట్లేదు కానీ, నా మనస్సాక్షి మాట్లాడుతుంది. ఇదిగో ఈమె రక్షించబడుతది. ఇదిగో ఈమె రక్షించబడుతది. వాళ్ళు రక్షించబడడం చాలా కష్టం. నన్ను ఎంతో విమర్శించిన వారు, నన్నెంతో ఇబ్బంది పెట్టిన వారు. నేను రోగశయ్య మీద ఉన్నాను. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఎంత అద్భుతం! ఎవరైతే దేవుడు ఇదో వీళ్ళు రక్షణ పొందుతారని చెప్పారో, వాళ్ళు ఇప్పుడు రక్షణ పొంది ఉన్నారు. మా పెద్ద అక్కయ్య కూడా మందిరానికి కొంతకాలం వచ్చింది. 2 పిల్లలు కలిగారు. అయితే కొంచెం కుటుంబ ఇబ్బందులను బట్టి ఏదో ఒక దినం మా అక్కయ్య కూడా రక్షణ పొందుద్ది. ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడు. మా చిన్నదిన రక్షణ పొందింది. మా పెద్దదిన రక్షణ పొందింది. మీకు చిన్న మాట చెప్తాను. మా పెద్దదిన రక్షణ పొందుతూ ఉంటే మందిరానికి వస్తుంటే మా పెద్దన్నయ్య ఒక మాట అన్నాడు. నువ్వు చర్చికి వెళ్తే నీకు విడాకులు ఇస్తానన్నాడు. ఈరోజు ఆయనే ముందు వరుసలో వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనే ముందు వరుసలోకి వెళ్ళిపోయి ఆరాధన చేస్తూ ఉన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలన్నీ కూడా మనల్ని దేవుడు ఆదరిస్తాడన్న విషయము నాకు బాగా అర్థమైంది. తర్వాత నేను పెద్ద సమస్య ఏం కాదు అలా అనుకున్నాను నేను. కాబట్టి దేవుని దయ వల్ల తిరిగి దేవుడు నన్ను ఆరోగ్యవంతుడిగా చేశాడు. అట్లా దేవుని బిడ్డలారా, అదొక సందర్భం. రెండో సందర్భం, నేను బాగా ఇబ్బంది పడిన సందర్భం ఏంటంటే నేను అల్సర్తో బాధపడుతూ వచ్చాను. అంటే నేను చదువుకున్న దినాల్లో సరిగా భోంచేయక, సరైనటువంటి టయానికి తినక, అట్లు పరిచర్య కూడా మందిరంలో పరిచర్య చేస్తూ, అప్పుడప్పుడు ఉపవాసాలు ఉంటూ, సరే ఏదేమైనప్పటికీ దేవుని బిడ్డలారా, చదువుకునే వయసు కదా, అంతగా సరైనటువంటి పరిస్థితులు లేక నేను మధ్యాహ్నం పూట ఇంటికి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఇంట్లో భోజనం ఉండేది కాదు కొన్ని సందర్భాల్లో. అట్లే వెళ్ళిపోయేవాడిని. ఎవరిని నేను అనడమేం లేదు. ఉంటే తినడం, లేకపోతే అలాగే వెళ్ళిపోవడం. సరే, చివరికి నా ప్రియ సహోదరులారా, నాకు అల్సరు ఎక్కువైపోయింది. కూర్చోలేకపోతున్నాను, నిల్చోలేకపోతున్నాను. చాలా ఇక్కడల్లా చూపించాను, నెల్లూరులో చూపించాను. మాది నేటివ్ ప్లేస్ నెల్లూరు అండి. నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను మీకు అర్థం కాకపోవచ్చేమో. మాది ప్రాపరు నెల్లూరు జిల్లాలో ఒక మండలం. సరే, ఏదేమైనప్పటికీ నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సఫర్ అవుతూ వచ్చాను, చాలా బాధపడుతూ వచ్చాను. నేను ఎంతోమందిని హాస్పిటల్లో చూయించాను, ఎంతోమందిని హాస్పిటల్ తీసుకెళ్ళాను. అందరి క్షేమం కొరకు రేయింబగళ్ళు తిరిగాను. ఎందుకంటే ఒక సేవకునిగా 2013లో సేవకు వచ్చాను. గతంలో కూడా చాలామందిని వారి కష్ట పరిస్థితుల్లో వెళ్ళిన వాడిని. అయితే నేను ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు నా దగ్గరకు రాలేదు. ఒక్కనే నెల్లూరు నుంచి చెన్నై ట్రైన్కి వెళ్తూ చాలా బాధపడి వేదంతో కూర్చోలేకపోతున్నాను, నిల్చోలేకపోతున్నాను. ఎవరన్నా ఎలా ఉందని అడిగే వాళ్ళు లేరు. ఒక్కనే చాలా బాధపడుతూ వెళ్ళానన్నమాట. చెన్నైలో హాస్పిటల్లో చూయించాను. ఏమాత్రం ప్రయోజనం లేదు. ఇంకా బాధ ఎక్కువ అవుతూనే ఉంది. ఏం తిన్నా మంట ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ బాధను భరించలేక అంటే ఆ ట్రైన్లో వెళ్ళేటప్పుడే ఇలా ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నీ సేవ ఎలా చేయాలి? నేను ఇలా ఉంటే నీ పరిచర్య ఎలా చేయాలి? నాకు నువ్వు కృప చూపు. అప్పటికి నాకు వివాహం కాలేదు. కాబట్టి నేను దేవునికి మొరపెట్టుకున్నాను. దేవుడు స్పష్టంగా ఈ వాక్యంతో నాతో మాట్లాడాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం నేను ఆ దినపాఠం చదువుతూ ఉన్నాను. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచున్నాను, వారికి సత్య సమాధానం సమృద్ధిగా బయలుపరిచి. దేవుడే స్పష్టంగా, నేను చెన్నైలో వేసుకున్న మెడిసిన్ వల్ల నేను బాగుపడలేదు, కానీ ఒక సహోదరుడు కొన్ని విషయాలు చెప్పాడు. నేను దాన్ని ఫాలో అవుతూ వచ్చాను. దేవుని మహాదయను బట్టి అప్పటి నుంచి ఇప్పటికీ నాకేం ఎంత క్లియర్ అయిపోయిందంటే దేవుడు చేసిన ఒక అద్భుతంలా అనిపిస్తుంది అనమాట.
ఎందుకంటే ఎంత బాధపడ్డానో, ఎంత వేదన పడ్డానో అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? ఈ అల్సరు లోపల పేగు పొక్కి ఏమి తిన్నామంటే ఏమి తినలేను. కూర్చున్నామంటే, నిల్చున్నామంటే, ఇక పండుకుంటే తప్ప ఇక చాలా బాధ పెడుతూ వచ్చింది నన్ను. కృంగదీస్తూ వచ్చింది. సరే దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు మాట్లాడితే తప్పకుండా ఆదరిస్తాడాయన. ఆయన ఆదరించేవాడు కదా! ఈ భూమి మీద దేవుడు తప్ప మనిషిని అంతగా ఆదరించేవాళ్ళు ఒకవేళ ఆదరించొచ్చేమో కానీ అదంతా తాత్కాలికమే. దావీదు గారిని దేవుడు ఎలా ఆదరించాడో చెప్పాను. 18వ కీర్తన 35వ చరణం. నీ రక్షణ కేడము నువ్వు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. కాబట్టి దేవుడు ఆదరించేవాడిగా ఉన్నాడు. అర్థమవుతుందా? 20వ కీర్తన 2వ చరణం. పరిశుద్ధ స్థలంలో ఆయన నీకు సహాయము చేయనుగాక, సియోనులో నిన్ను ఆదుకొనుగాక. దేవుడే మన జీవితాలను మనం వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో, అర్థమైందా? ఈరోజు కూడా చాలామంది నా ప్రియ సహోదరులారా బాగా బాధపడుతున్నారు కదా, రోగశయం మీద ఉన్నారు కదా. ప్రభు కటాక్షిస్తాడు. ప్రభు కటాక్షం ఉంటుంది. నేను వెళ్ళిన 2 సందర్భాలు చెప్పాను. అర్థమవుతుందా అండి? కాబట్టి ఈ భయంకరమైన విపరీతమైన బాధ భరించలేని పరిస్థితుల్లో ప్రార్థన చేసుకున్నప్పుడు, నేను ఇలా ఉండి సేవ చేయలేను కదా ప్రభు అనుకున్నప్పుడు, అంటే కూర్చుంటే ఇక కడుపంతా తిప్పేస్తా. అసలు గాయం కదా, లోపల పచ్చి పుండు కదా, చాలా ఇబ్బంది పడ్డాను కదా. కాబట్టి ఏదేమైనప్పటికీ దేవుడే స్వస్థపరిచాడు. దేవుడే నా గాయాన్ని మాన్పుతూ వచ్చాడు. ఈరోజు అలాంటి సమస్య ఏం లేదు. చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. అంటే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మనల్ని ఆదుకుంటాడు, ఆదరిస్తాడన్న విషయం బహు స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు మనం వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో. అర్థమైందా? యోబు గారు తన శరీరం నుండి పురుగులు వచ్చేటివి, పగిలిపోతూ ఉండేది. మరలా ఎలా బాగైందంటే దేవుడే బాగు చేశాడు, అంతే. బైబిల్లో ఎంతోమంది రోగుల్ని దేవుడే బాగు చేశాడు. కుష్ఠరోగులు కావచ్చు, చాంద్ర రోగులు కావచ్చు, పక్షవాయు కలిగిన వారు కావచ్చు, రకరకాల వ్యాధిగ్రస్తుల్ని దేవుడే బాగు చేశాడు. నా తల్లి 20 సంవత్సరాలు దురాత్మ శక్తులతో పీడించబడుతూ వచ్చింది, దేవుడే బాగు చేశాడు. ఎవరు బాగు చేశారు మరి? దేవుడే. రోగశయ మీద దావీదు గారిని, అంటే ఒక విధంగా చెప్పాలంటే అక్కడ రాస్తుంది కుదరని వ్యాధి, కుదరని రోగము. కొంతమందికి కుదరని అంటే ఇంకా డాక్టర్ల వల్ల కాదు, ఇక ఏ మనుషుల వల్ల కాదు, ఇంకా దేవుడే చేయాలి. కొన్ని దేవుడే చేయాలండి. అవి ఎలా ఉంటాయంటే మరణకరమైన వ్యాధులుగా ఉంటాయి. ఎవరి వల్ల కావు అవి, ఇంకా దేవుడే వాటిని బాగు చేయాలి. డాక్టర్లకు అందని జ్ఞానము దేవుని దగ్గర లేదా? డాక్టర్లకు కొంత తెలుసండి, నేను కాదనట్లేదు. డాక్టర్లను మనం చాలా గౌరవించాలి. అంటే డాక్టర్ల కంటే జ్ఞానవంతుడు కదా దేవుడు. నీ సృష్టి నిర్మాణకుడు. నీవు నేను కలుగజేయబడ్డామంటే దేవుని దయ వల్లే మనం భూమి మీద ఉన్నాం. కాబట్టి ఏదేమైనప్పటికీ దేవునికి అసాధ్యమైంది ఏమి. కాబట్టి చాలాసార్లు కుదరని వ్యాధులు, అంటే ఎవరి వల్ల, ఏ డాక్టర్స్ వల్ల కుదరని వ్యాధులు కూడా దేవుడు బాగు చేసేవాడు. అందరూ అనుకుంటున్నారంట కుదరని వ్యాధి వచ్చింది, ఇక పడకలోంచి లేవలేడు, ఇక వాని పరిస్థితి అయిపోయింది అనుకుంటున్నారట. నీ గురించి కూడా అనుకుంటున్నారేమో ఇలా, ఇంక అయిపోయింది ఇతని పరిస్థితి, ఇతని కుటుంబం అయిపోయింది, ఇతని పిల్లలు అయిపోయారు, ఇక అయిపోయింది, ఇంకా లేవలేరు అనుకుంటున్నారా? బాధపడద్దు మిత్రమా. ఒక మాట, ప్రభువా నువ్వు నన్ను ఆదరించని ఆయన కృప దగ్గరికి వస్తావా? ఆయన రెక్కల కిందకు వస్తావా? దేవుడు కటాక్షించేవాడు కదా, దేవుడు ప్రేమించేవాడు కదా, దేవుడు ఆదరించేవాడు కదా. ఆయన రెక్కల కిందకు వద్దాం. ఆయన మనల్ని ఆదరించి స్వస్థపరచును గాక. దేవుడు ఈ మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, మీరు ఇచ్చిన ఈ మంచి మాటల కొరకు స్తుతిస్తున్నా. ఎంతోమంది ఎన్ని పరిస్థితుల్లో ఉన్నారు, ఆ పరిస్థితులన్నీ కూడా ఆశీర్వాదకరంగా చేయండి, దీవెనకరంగా చేయండి. ఆయన రోగశయ మీద ఉన్న వారిని ఆదరించండి, కృపలో జ్ఞాపకం చేసుకునండి. దేవా, మీరే కృప చూపకపోతే ఎవరు చూపగలరు నాయన? సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మా ప్రియులందరినీ కూడా మీరు కనికరించమని
మీ దయను కృపను కోరుతూ మా కొరకు ప్రార్థించండి బ్రదర్ అని కింద కామెంట్స్లో ప్రార్థన మనల్ని పంపిన వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఆదరించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.